హలో హాయ్ అందరికీ. ఈరోజు అయితే సాటర్డే అని చికెన్ తెస్తే మా ఆమెను వండమంటే నేను వండను, మీ ఇష్టం అయితే మీరు వండుకోరి అని చెప్పింది. నేనైతే చికెన్లోకి పచ్చిమిర్చి, ఆనియన్, టమాటో కట్ చేసుకుంటున్నాను. చూడండి, కొంతమంది అయితే టమాటో వేసుకోరు, నేను వేసుకుంటాను. కొత్తిమీర, పుదీనా అన్నీ కట్ చేసుకొని రెడీగా పెట్టుకొని నేను వంట స్టార్ట్ చేయడం నాకైతే కొంచెం అలవాటు. నేనైతే గ్యాస్ దగ్గరికి వచ్చేసాను, గ్యాస్ ముట్టించేసాను, గిన్నె పెట్టేశాను. కొంచెం వేడెక్కినాక ఆయిల్ పోసుకుంటున్నాను. చూడండి, 3 స్పూన్స్ ఆయిల్ వేస్తాను, ఎందుకంటే హాఫ్ కేజీ చికెనే కాబట్టి. కొంతమంది అయితే జీలకర్ర ఆవాలు వేసుకోరు, నేనైతే వేయడం నాకు అలవాటు అంతే. ఇదే చికెన్. పచ్చిమిర్చి, ఆనియన్ వేయాలి, రెండు ఒకేసారి వేసుకుంటాను. అవి రెండు గోలినాక రెడ్గా అయ్యాక చూడండి, కొంచెం కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ చికెన్ తీసుకోవాలి. చికెన్ తీసుకొని చికెన్ వేసుకోవాలి. చూడండి, నేనైతే చికెన్ వేసేస్తున్నాను. కొంచెం కలిపేసి మళ్ళీ మూత పెట్టేస్తా. చూడండి, 5 మినిట్స్ అయిన తర్వాత మళ్ళీ తీసి కొంచెం సాల్ట్ వేసుకుంటాను. సాల్ట్, కొత్తిమీర, పుదీనా మళ్ళీ కొంచెం వేస్తాను. నేనైతే ఇలానే వండుతాను. వచ్చేసేయండి, మళ్ళీ చూసుకొని అల్లం పేస్ట్ అయితే 1 స్పూన్ వేస్తాను. అల్లం పేస్ట్లో కూడా కొద్దిసేపు ఉడకనిస్తాను నేను. ఉడికిన తర్వాత మళ్ళీ నేను పసుపు వేసుకుంటాను, ఎందుకంటే రెండు ఒకేసారి వేయను నేను, కొంచెం టైం తీసుకుంటాను. చూడండి, పచ్చగా కనిపిస్తుంది కదా. ఓకే, ఇప్పుడు టమాటో వేసుకోవాలి. కొంచెం కలిపి మళ్ళీ కొద్దిసేపు ఒక 5 మినిట్స్ అలా ఉంచినాక కారం వేసుకోవాలి, కొంచెం సాల్టు. చూడండి, అవి రెండు వేసినాక కొద్దిగా కలిపి ఒక 5 మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేసి నెక్స్ట్ నేనైతే పెరిగేస్తాను. పెరిగేసి వండుతాను. ఇదే నా స్పెషల్. కొంచెం నాకైతే చాలా ఇష్టం ఇలా వండడం. పెరిగేసి కలిపినాక ఒక 5 మినిట్స్ మళ్ళీ పక్కన పెట్టేసి 5 to 3 మినిట్స్ తర్వాత వాటర్ వేసుకుంటాను. ఒక చిన్న గ్లాస్ అన్ని పోసుకుంటాను. నాకు ఎక్కువ గ్రేవ్ అనేది నాకు అవసరం లేదు, నాకు ఇష్టం ఉండదు. నాకు తక్కువ ఉంటే చాలు. ఆ గ్రేవ్ కొంచెం దగ్గరికి అయిందా చూసుకొని మళ్ళీ కొంచెం కొత్తిమీర, పుదీనా, కొంచెం గరం మసాలా, చికెన్ మసాలా ఉంటుంది కదా, చికెన్ మసాలా వేసేసుకొని ఒక 2-3 మినిట్స్ అలాగే ఉంచి చూసి ఓకేనా, దగ్గరికి అయిందా, ఓకే, నాకైతే గ్రేవ్ అయితే దగ్గరకు అయిపోయింది. చూడండి, చికెన్ అయితే రెడీ అయిపోయింది. ఓకేనా, బాయ్.